Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శుక్లాం భరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం ఆ గజానన మహనిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం శక్తి మహాశక్తి మహాకాళి మహాసరస్వతి నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 మే నెలంతా 12 రాసుల యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో రాసుల వారికి మనం ముందుగా గోచార రీత్యా తెలుసుకుందాం. గోచార రీత్యా 12 రాసుల వారికి మాస ఫలితాలు, మే నెల మాస ఫలితాలు ఏ విధముగా ఉన్నాయి, మనము ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితంలో ఉన్న స్థితి కన్నా మంచి అభివృద్ధి ఏర్పడుతుంది, మనం ఆర్థిక పరంగా ఏ విధంగా ఎదగగలుగుతాం, మన కష్టాలన్నీ ఏ విధంగా తొలగించుకోగలుగుతాం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ముందుగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది మే నెలలో అది మనం తెలుసుకుందాం. గ్రహస్థితి మే నెలలో ఏ విధంగా ఉన్నది. రవి మే నెలంతా 14వ తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. రవి మే నెల 14వ తారీఖు వరకు మేషరాశిలో ఉండి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు రవి. అలాగే గురువు ఈ నెలంతా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు. గురువు ఈ నెల అంతా, మే నెల అంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు. అలాగే కుజుడు ఈ మే నెల అంతా కూడా మీన రాశిలోనే సంచరిస్తున్నాడు. కుజుడు మే నెల అంతా కూడా మీన రాశిలోనే సంచరిస్తున్నాడు. అలాగే బుధుడు ఈ మే నెల 10వ తారీఖు వరకు మీనరాశిలో ఉండి తదుపరి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే బుధుడు ఈ నెల 10వ తారీఖు వరకు మీనరాశిలో సంచరించి తదుపరి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే శని ఈ మే నెల అంతా కూడా కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు. శని మే నెల అంతా కూడా కుంభరాశిలోనే ఉంటాడు. అలాగే రాహువు ఈ మే నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. ఈ రాహువు మే నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. కేతువు ఈ మే నెల అంతా కూడా కన్యారాశిలో సంచరిస్తున్నాడు. కన్యారాశిలో సంచరిస్తున్నాడు కేతువు ఈ నెలంతా కూడా. ఇది గ్రహస్థితి, గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనం తెలుసుకున్నాం. తులారాశి వారికి కొంత వ్యతిరేకత కనిపిస్తుంది ఈ మాసంలో. కాబట్టి ఈ తులారాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సంఘంలో అనుకున్నది ఒకటి జరిగేది ఒకటిగా ఉంటుంది. వీరు గెస్సింగ్స్ అన్నీ కూడా తికమకలు జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి అనుకున్నది ఒకటి జరిగేది ఒకటిగా ఉంటుంది. కాబట్టి స్త్రీ పురుషులు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఈ మాసం మొత్తం. అలాగే కొంత స్త్రీ పురుషులకి వ్యామోహం కూడా ఎక్కువగా ఉంటుంటుంది. అది వాటిని కూడా కొంత తగ్గించుకోండి.
ఆర్థిక పరంగా కొంత అనుకూలంగా ఉంటుంది, కానీ జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. భూములు కొనుగోలు చేస్తారు, గృహాలు కొనుగోలు చేస్తారు, కొన్ని నిర్మాణాలు ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాలను కూడా పూర్తి చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసం. దుబారా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆచితూచి ఖర్చు పెట్టుకోండి. మిమ్మల్ని పొగిడేవాళ్ళు ఎక్కువగా ఉంటారు, మోసం చేసేవాళ్ళు మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. వ్యాపారస్తులకు నష్టం వచ్చేటువంటి సూచనలు బాగా కనిపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. కొత్త వ్యాపారాలు ఈ సమయంలో పెట్టవద్దు, కొంత సమయం తీసుకోండి. పెట్టుబడిదారులతో కూడా కొంత సమయాన్ని తీసుకోండి. భాగస్వాములతో వ్యాపారం చాలా జాగ్రత్తగా ఉండండి. మీ వ్యాపారాలకు మీరే చాలా జాగ్రత్తగా సెక్యూరిటీ తీసుకోండి. స్త్రీలు పురుషులు కొంత ఒకరికి ఒకరు మోసం చేసుకొని డబ్బుని సేకరించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి, చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. అక్రమ సంబంధాలు కూడా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేసుకుంటారు. గృహ నిర్మాణం కోసం కర్టన్స్, కాస్మాటిక్స్ ఇవన్నీ కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. బంగారం వస్తువులు, వెండి వస్తువులు కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైనటువంటి పనులలో చాలా జాగ్రత్తగా మీరే సొంతగా శ్రద్ధగా పనిచేసుకోండి, తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తారు. అలాగే ఆర్థిక స్థితిని ఉన్నత స్థితి కంటే పెంచుకుంటానికి ప్రయత్నం చేయండి. రాజకీయ నాయకులకు మంచి అవకాశాలు వస్తాయి, వాటిని సద్వినియోగపరచుకోండి. విదేశాల్లో విద్య కోసం ప్రయత్నం చేసే వారికి సహాయ సహకారాలు ఏర్పడతాయి. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా తప్పకుండా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి కంపెనీలు మారేటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. విదేశాల్లో వ్యాపారం చేసేవారికి కొంత సామాన్యమైనటువంటి లాభాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు ఏర్పడతాయి, ప్రమోషన్స్ వస్తాయి, ఇంక్రిమెంట్స్ వస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీ లోపల ఉండేటువంటి ఉద్రేకతను తగ్గించుకోండి, తొందరపడుతున్నానని దూరం చేసుకోండి. మీకు తప్పకుండా వీసాలు కొంచెం లేట్ అయినా తప్పకుండా వస్తాయి. లేనిపోని నిందన పడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవడం చాలా మంచిది. ఉద్యోగాల్లో ఉన్న స్త్రీలకు మంచి ఒత్తిడి ఎక్కువగా ఏర్పడుతుంది. ధన నష్టం కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. విలువైన వస్తువులు మీ నుంచి చేజారిపోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీ సెల్ ఫోన్లు కానీ దొంగిలించేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. అలాగే కుటుంబంలో అందరూ పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో విద్యార్థులు విహారయాత్రలు చేసేటువంటి అవకాశాలు కూడా ఏర్పడతాయి. కుటుంబంలో అందరూ సఖ్యతగా ఉంటారు. కొంతమంది మీ సఖ్యతను చూసి ఓరవలేక గొడవలు పెట్టేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.